తాజాగా హైదరాబాద్ నుంచి ముంబైకి షిఫ్ట్ అయ్యాడనే అంశం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ప్రస్తుతం రాకా సినిమాకి సంబంధించి అట్లీ నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా మొత్తం మీద ముంబై షూటింగ్ జరుగుతోంది. ఈ ముంబైకి సంబంధించినటువంటి షెడ్యూల్ ఎక్కువ ఉండడంతో గత సంవత్సర కాలం నుంచి కూడా ఆయన అక్కడే ఉండడం జరిగింది. ఈ షూటింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ముంబైకి షిఫ్ట్ అయ్యాడనే వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వివరణ అల్లు అరవింద్ ఇవ్వడం జరిగింది. అయితే అల్లు అరవింద్ క్లియర్గా చెప్పడం ఏంటంటే హైదరాబాద్లోనే తను ఉంటాడు. కేవలం అంటే ఇప్పుడు ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ షూటింగ్ కోసం ఎక్కువ షెడ్యూల్ ముంబైలో ఉండడంతో తాను అక్కడికి షిఫ్ట్ అయ్యాడేమో అనే అపోహలో ఉన్నారు. కాకపోతే ఆయనకు సంబంధించి నివాసం ఇక్కడే ఉంది, తన పిల్లలు ఇక్కడే చదువుతున్నారు, తనకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి అల్లు అర్జున్ ఖచ్చితంగా హైదరాబాద్లోనే ఉంటాడనే ఒక వివరణ ఇచ్చారు. కానీ గత సంవత్సర కాలం క్రితం అల్లు అర్జున్ అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి షూటింగ్ ప్రారంభమైన నేపథ్యంలోనే ముంబైకి సంబంధించినటువంటి ఒక అపార్ట్మెంట్కి ఆయన అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఈ అపార్ట్మెంట్లో దాదాపుగా 3 సంవత్సరాలు ఉండనున్నట్టు కూడా అగ్రిమెంట్లో ఉన్నట్టుగా క్లియర్గా తెలుస్తోంది. ఆ అగ్రిమెంట్లో భాగంగా ఎందుకంటే ప్రస్తుతం ఈ రాకా సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ కొనసాగుతుంది. ఇది మరో సంవత్సర కాలం పాటు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆయన నెక్స్ట్ మూవీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కూడా అక్కడే కొనసాగే అవకాశం ఉంది. అంటే దాదాపుగా ఒక 2 నుంచి 3 సంవత్సరాలు ముంబైలోనే షూటింగ్ కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ భాగంగా పాన్ ఇండియా లెవెల్లో జరిగేటువంటి ప్రమోషన్ కాబట్టి అన్ని ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన షూటింగ్కి అందుబాటులో ఉండేందుకు కూడా ముంబైకి షిఫ్ట్ అయ్యారని తెలుస్తోంది. జూహీకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్ ప్రాపర్టీ ఒకటి తీసుకున్నారు. ఆ అపార్ట్మెంట్ ప్రాపర్టీలో సంబంధించి ఇంటీరియర్ వర్క్ కూడా అల్లు అర్జున్ అదేవిధంగా అల్లు స్నేహారెడ్డి కూడా అక్కడికి చేరుకొని అక్కడ ఇంటీరియర్ వర్క్ కూడా చేపిస్తున్నారు. దాదాపుగా 6000 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఈ ఫ్లాట్లోనే అన్నీ ఉండే విధంగా కూడా అన్ని సదుపాయాలు ఉండే విధంగా కూడా అదేవిధంగా సౌకర్యంగా ఉండేందుకు కూడా కొత్త ఇంటీరియర్ విషయాలు కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ వార్త రావడంతో తాజాగా ప్రస్తుతం ఈ షూటింగ్ల నేపథ్యంలోనే అద్దెకు ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ రెంట్ కూడా దాదాపుగా నెలకు 16 లక్షల చొప్పున అగ్రిమెంట్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే 3 సంవత్సరాలకి ఈ అగ్రిమెంట్ జరిగింది. సో ఈ వచ్చే 3 సంవత్సరాలు మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ ముంబైలోనే ఉండిపోతున్నారు అనేది ఒక క్లారిటీ వచ్చింది. అంతేకాకుండా ఈ సమ్మర్ తర్వాత పిల్లల్ని కూడా అక్కడికి తీసుకెళ్లే సూచనలు వెళ్తున్నట్టుగా కూడా మనకు ఇక్కడ టాలీవుడ్లో ఒక టాక్ నడుస్తుంది. అంతేకాకుండా మరో అంశం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇటు జూబ్లీ హిల్స్లోని చిరంజీవి ఇంటి అంటే ఆయన మేమామ ఇంటి చుట్టుపక్కలనే ఒక ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ స్ట్రక్చర్ అయితే కంప్లీట్ అయింది. దానికి సంబంధించినటువంటి ఇంటీరియర్ వర్క్ కూడా కొనసాగుతోంది. దీనికి సంబంధించినటువంటి విదేశాల నుంచి మార్బుల్స్ తెప్పించడమే కాకుండా అత్యాధునికమైన టెక్నాలజీతో ఉన్నటువంటి ఇంటీరియర్తో ఈ ఇల్లు నిర్మాణం కొనసాగుతోంది. దాదాపుగా హైదరాబాద్లోనే ఒక రిచెస్ట్ ఇల్లులా కూడా ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 80 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టి ఆయన నివాసం కోసం పూర్తి ఏర్పాట్లు హైదరాబాద్లోనే చేస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ సంవత్సరం చివరిలోనే ఈ గృహప్రవేశం చేసుకునే అవకాశం కూడా ఉంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. అంతకు ముందుగానే ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతంలోనే మైత్రి మూవీస్ అదేవిధంగా కృష్ణంరాజు నివాసం సమీపంలోనే ఆయన ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతోంది. ఈ ఇంటికి సంబంధించినటువంటి గృహప్రవేశం కూడా ఈ సంవత్సరం చివరిలోనే చేయనున్నట్లు కూడా సమాచారం అందుతుంది. మొత్తం మీద అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఏదైతే ముంబై షిఫ్టింగ్ వార్త ఏదైతే ఉందో సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది. అటు అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చినా ప్రస్తుతం అల్లు అర్జున్కి సంబంధించినటువంటి నివాసం కన్స్ట్రక్షన్ అవుతున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం డిఫరెంట్ టాక్ అయితే వస్తోంది. అటు ముంబైకి షిఫ్ట్ అవుతున్నారనే అంశాన్ని కూడా సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వైరల్ జరుగుతోంది. కానీ దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్లోనే ఉంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి షూటింగ్ల కోసం మాత్రం అక్కడ అందుబాటులో ఉండేందుకు మాత్రం కొంతకాలం ముంబైకి అయితే వెళ్తున్నట్టుగా క్లియర్గా సమాచారం ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వెంకట్.